రేణుకాస్వామి హత్యోదంతంలో తీవ్ర విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ స్టార్ హీరో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తుంది. నిన్న సోషల్ మీడియాలో దర్శన్కి సంబంధించిన ఒక ఫోటో అయితే బాగా వైరల్ అయింది. ఆ ఫోటోలో జైల్లో ఆయన విఐపి ట్రీట్మెంట్ ఏదో రాజభోగాలు అనుభవిస్తున్నట్టు ఒక పిక్చర్ అయితే బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అండ్ దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. సో దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అయితే స్పందించాల్సి వచ్చింది. ఎవరైతే జైలు శాఖ అధికారి దర్శన్కి ఇలాంటి వసతులు కల్పించారో వాళ్ళందరిపైన బదిలీ వేటు వేశారన్నమాట. ఓ చేతిలో కాఫీ కప్, మరో చేతిలో సిగరెట్తో కనిపించాడు దర్శన్ ఈ ఫోటోలో. అతనితో పాటు మరో ముగ్గురు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ చాలా బేఫికర్గా ఉన్నట్టు కనిపిస్తోంది. అండ్ తన కోసం ప్రత్యేకంగా ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకున్నారనే విమర్శలు కూడా చెలరేగాయి దర్శన్పై. అదే సమయంలో మార్కెట్ ధర్మ అనే ఒక రౌడీ షీటర్ కొడుకుతో కూడా దర్శన్ జైల్లో ఉండి వీడియో కాల్ మాట్లాడడం కలకలంగా మారింది. ఈ పరిణామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. సమగ్ర విచారణకి జైలు శాఖ డైరెక్టర్ జనరల్కి ఆదేశించారు. దర్శన్తో సహా అతనితో పాటు ఉన్న వారందరినీ కూడా వెంటనే వేర్వేరు జైళ్ళకి తరలించాలని చెప్పి సిద్ధరామయ్య ఆదేశించారు. సాధారణంగా జైల్లో కామన్ మ్యాన్ని ఒకలాగా, వీఐపీలను ఒకలాగా ట్రీట్ చేస్తారనే అపోహలు అయితే చాలామందిలో ఉన్నాయి. వీఐపీలకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళకి రాజభోగాలు అందిస్తారు, ప్రతి ఒక్కటి కూడా జైల్లో అధికారులే వాళ్ళకి సమకూర్చి పెడతారని చెప్పి కామన్ మ్యాన్లో అయితే ఒక అపోహలు ఉన్నాయి. కానీ లేటెస్ట్గా దర్శన్ ఏదైతే ఈ ఫోటో వైరల్ అయిందో దాంతో ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. కామన్ మ్యాన్ని ఒకలాగా, వీఐపీలకు ఒకలాగా ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ మీదే చాలామంది ఒక రకంగా నిరుత్సాహంగా కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. దర్శన్ వైరల్ అయిన క్లిప్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.